హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనసా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డ్రై నట్స్ తోటి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటుంది, హార్డ్గా ఉండే బర్ఫీ ఇది. అండ్ అన్ని రకాల నట్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్దీ, పిల్లలకి స్నాక్ లాగా మనం ఇవ్వచ్చు దీన్ని. సో దీనికోసం మనము ఏ రకమైన నట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 7 టైప్స్ ఉన్నాయి మా ఇంట్లో, అవి తీసుకుంటున్నాను. ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, క్యాషూస్, వాల్నట్స్, పెకాన్స్ అండ్ పిస్టాచియోస్ అండ్ పైన్ నట్స్ ఇవి తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఏ నట్స్ ఉంటే అవి తీసుకోండి. ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క నట్ని సపరేట్గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అరకప్పు ఆల్మండ్స్, బాదం తీసుకున్నాను. వీటిని స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పావు కప్పు పీకన్స్ తీసుకుంటున్నాను అండ్ పావు కప్పు వాల్నట్స్ తీసుకుంటున్నాను. ఇవి రెండు కలిపి హాఫ్ కప్ అనమాట. ఇవి ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఫ్యాట్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం రెండు కలిపి హాఫ్ కప్ తీసుకున్నాను. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పావు కప్పు పైన్ నట్స్, ఇవైతే చాలా తొందరగా వేగిపోతాయి. సో వీటిని కూడా తక్కువగా తీసుకోండి, ఎందుకంటే ఇందులో నుంచి కూడా ఆయిల్ ఎక్కువగా వచ్చేస్తుంది బయటికి. సో అందుకని పావు కప్పు పైన్ నట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర క్యాషూస్ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసినవి ఉన్నాయి, సో అందుకని నేను అవి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ కప్ పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటాము, వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం తీసుకునే నట్స్ అన్నిటిలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. పిల్లల బ్రెయిన్కి అవసరమయ్యేవి కానీ, వాళ్ళ బాడీకి అవసరమయ్యేవి కానీ. సో ఇవి చాలా చాలా బెనిఫిషియల్ అనమాట ఈ స్నాక్ ఐటమ్ అనేది. హాఫ్ కప్పు పిస్తా తీసుకున్నాను, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించబోయేది మిక్చర్ 1, అంటే పిస్తా, బాదం, క్యాషూస్, పంకిన్ సీడ్స్ ఈ 4 కలిపి ఒక మిక్చర్ అనమాట. వీటిని సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇంకొక మిక్చర్ ఏంటి అంటే పైన్ నట్స్ అండ్ వాల్నట్స్, పీకన్స్ ఈ 3 కలిపి ఒక మిక్చర్, ఇది మిక్చర్ 2. వీటిని కూడా ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఒక 2 యాలకులు తీసుకొని మిక్చర్ 1 ఉంది కదా అది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ రెండింటిని ఎందుకు కలపట్లేదు అంటే వాటిలో ఎక్కువ ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని వాటిని ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, నార్మల్ గా పల్సిస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకొని మిగతా వాల్నట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి డ్రై నట్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. 2.5 కప్పుల బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. సో 3 కప్పుల డ్రై నట్ పౌడర్ కి మనకి 2.5 కప్పుల బెల్లం అయితే సరిపోతుంది. ఆ 2.5 కప్పుల బెల్లాన్ని మనం ఇప్పుడు వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి దాన్ని మనం పాకం లాగా రానివ్వాలన్నమాట. గట్టి పాకం రావాలి. అండ్ మనం వాటర్లో వేసి చూసినప్పుడు అది కటకటామని విరిగిపోవాలన్నమాట. అంత గట్టి పాకం రావాలి. హార్డ్ బాల్ కన్సిస్టెన్సీ అంటాం దాన్ని. సో మనం అక్కడే ఉండి 5 మినిట్స్ దాకా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. బెల్లం ముదురు పాకం రాగానే మనం వెంటనే అందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా వేసిన తర్వాత అందులోనే డ్రై నట్ పౌడర్ ఉంది కదా అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి వెంటనే, లేకపోతే పాకం అనేది ఇంకా ముదిరిపోతూ ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఫాస్ట్గా కలిపేసుకొని అల్యూమినియం ఫాయిల్ పరిచిన ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన వెంటనే మనం మళ్ళీ బటర్ పేపర్ వేసి ఒక చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో రోల్ చేసుకుంటే మనకి ఈక్వల్గా సమాంతరంగా వస్తుంది. ఆ తర్వాత ఆ వేడి మీదనే మనకి నచ్చిన షేప్ ని చాక్ తోటి మార్క్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే బార్స్ లాగా కట్ చేసుకున్నాను పొడవుగా. అండ్ ఇది చాలా క్రంచీగా ఉంటుంది. అండ్ పిల్లలకి స్నాక్ ఐటమ్ కావాలి అని అన్నప్పుడు ఇలాంటిది ఒక స్నాక్ ఇచ్చేస్తే వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. ఈ రోజు వీడియోలో డ్రై నట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసాము. అండ్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అనే బటన్ ని ప్రెస్ చేయండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.